రాజా, వాయువు రెండు రకాలు. ఒకటి ప్రాణవాయువు అనగా అంతర్వాయువు, రెండోది బాహ్యవాయువు. ప్రాణవాయువు జీవుల శరీరం లోపల ఉండి శరీర యంత్రాన్ని సరైన పద్ధతిలో నడుపుతూ ఉంటుంది. మనం కేవలం ప్రాణవాయువు మాత్రం తీసుకుంటాం. ఆ ప్రాణవాయువుని లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం 10 రకాల వాయువులుగా పరమాత్మ మార్చుకుంటున్నాడు. అందులో ముఖ్యమైనటువంటి 5 ప్రాణవాయువులతో ఈ శరీరం నడపబడుతోంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ఈ 5 కూడా మనం తిన్న ఆహారాన్ని సవ్యంగా పచనం చేయడము, తర్వాత ఆ శక్తిని శరీరం అంతా వ్యాపించేటట్టు చేయడము, తర్వాత మరీ ఎక్కువగా ఫ్రీగా దొరికినప్పుడు మనం బాగా తింటాం కదా, కడుపు పగిలిపోయేంతగా తింటాం, ఏలు పెడితే అందుకునేంతగా తింటాం ఎవరి ఇంట్లో వెళ్ళినప్పుడు. అప్పుడు ఎక్కువ నిలిపోలేకపోతే బయటికి కక్కు రూపంలో బయటికి పంపించే పని కూడా ఆయనే చేస్తాడు. ఎందుకంటే ఇక పట్టడానికి వీలైనంత కూడా తొక్కావన్నమాట నువ్వు లోపలికి. అది ముఖ్యంగా కోడి ముక్కలు అట్లాంటివి వచ్చినప్పుడు. అర్థమైందా? సో ఇది తొక్కినప్పుడు అది ఉంచుకోలేదు లోపల, అందుకని బయటికి వెళ్ళగొట్టేస్తాడు. తర్వాత తిన్నది అరిగిన తర్వాత కింద నుంచి బయటికి పంపించేయాలి, అపానం శక్తిగా మారాలి. ఇవన్నీ ఆయనే చేసుకుంటున్నాడు. నువ్వేమైనా చేస్తున్నావా? ఈ 5 రకాల పనులు జరగడానికి నీవు తీసుకున్న ప్రాణవాయువు ఆధారం. దాన్ని అన్ని రకాలుగా మార్చుకుంటున్నాడు. ఇవి కాకుండా 5 ఉపవాయువులు ఉన్నాయి. నీ కన్నురెప్పలు కొట్టుకోవడానికి కావాల్సిన వాయువు అక్కడ ఉంది.